నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఏపీ బడుగులపై బరితెగింపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గాలే టార్గెట్, మహిళలపై పచ్చమూకల దాష్టికాలంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసంటూ మరో కథనాన్ని ఇచ్చారు. హింసపై ఈసీ సీరియస్, వివరణ కోరుతూ ప్రత్యక్షంగా రావాలంటూ సిఎస్ డీజీపీలకు ఎన్నికల సంఘం ఆదేశం. పెత్తందారులకు బుద్ధి చెప్పేలా ప్రజా తీర్పు ఉండబోతోందంటూ వార్తనిచ్చారు. ఈనాడు ఏపీ హింస చెలరేగుతుంటే మీరేం చేస్తున్నారు అంటూ సిఎస్ డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం చేసిందంటూ ఈ పత్రిక ప్రధానంగా కథనాన్ని ఇచ్చింది. అయితే యథాప్రకారం ఎన్నికలు అయిన తర్వాత కూడా ఈ పత్రిక తన ధోరణి మార్చుకోలేదు. రామోజీరావు గారు పూర్తిగా ఫ్యాక్షనిస్ట్గా మారిపోయినట్లుగా అర్థమవుతుంది. ఈనాడు పత్రిక ఫ్యాక్షనిజానికి ప్రతిబింబంగా నిలిచి పచ్చి అబద్ధాలను ఇప్పటికీ ప్రచారం చేస్తోంది. అక్కడ మాచర్ల తదితర ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో, గొడవల్లో వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన వారు ఎక్కువ మంది గాయపడినా, ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నా కూడా కనీసం దయా దాక్షిణ్యం లేకుండా రామోజీరావు నీచమైనటువంటి రీతిలో కథనాలు ఇస్తున్నారు. ఇక సాక్షి తెలంగాణ మాఫీ మార్గం చూపండి, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిస్తున్నారు. బడుగులపై బరితెగింపు, వైసీపీ అనుకూల వర్గాలే టార్గెట్ అంటూ ఈ వార్తను కూడా ఇక్కడ కూడా తెలంగాణ నేషన్లో కూడా ఇచ్చారు. సన్నాలకే బోనసా, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేసీఆర్ ధ్వజం. ఈనాడు తెలంగాణ నెలాఖరులోగా కొత్త వీసీలు నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఈసీ అనుమతి, సెర్చ్ కమిటీలు నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. మేడిగడ్డపై పీఠముడి, బ్యారేజీ పునరుద్ధరణపై ముందుకు సాగని సిఫారసులు. పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఇవ్వాల్సిందేనంటున్న ఎల్ఎన్టీ. నమస్తే తెలంగాణ గుండె మండిన రైతు, అండగా నిలిచిన బీఆర్ఎస్ అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. ధాన్యం కొనాలని రైతులు రోడ్డెక్కారని, రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టాలని గులాబీ బాస్ పిలుపిచ్చారు. వెలుగు తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీజేపీనే ప్రత్యామ్నాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల కమిషన్ కసరత్తు. గత 3 ఎన్నికల వివరాలు ఇవ్వాలని పీఆర్లకు ఆదేశం. ఎన్నికల హామీ మేరకు కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వార్త రుణమాఫీకి నిధుల సేకరణ కోడ్ ముగిసేలోగా సమీకరిస్తాం, వర్షాలకు ముందే ధాన్యం కొనుగోళ్లు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఓటర్ లిస్టులను సంస్కరించాలి, ఓటర్ కార్డును ఆధార్తో లింక్ చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. నా స్నేహితుల్లో ఎక్కువ మంది ముస్లింలేనని ప్రధాని మోడీ తాజాగా చెబుతున్నారు. ఆంధ్రప్రభ రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం, తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రోడ్డెక్కిన అన్నదాత తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. బోనస్ కోసం కేంద్రాన్ని నిలదీద్దామని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా రాశారు. హిందూ ప్రముఖ ఆన్లైన్ వార్తా సంస్థ న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ అరెస్టు సరికాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఉపా చట్టం కింద నిర్బంధించడం అక్రమం అని చెప్పడంతో ఢిల్లీ పోలీసులు ప్రబీర్ని విడుదల చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రచారం నిమిత్తం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి ఆయన పట్ల ఉన్నత న్యాయస్థానం ప్రత్యేకంగా వ్యవహరించిందని చాలామంది అభిప్రాయపడుతున్నారంటూ కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం విశేషం. డక్కన్ క్రానికల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, ఆస్తులు పరిష్కారం కాని అంశాలపై దృష్టి సారించారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ముంబైలో రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోడీ ఇండియా కూటమికి బుద్ధి చెప్పాలని పిలుపు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియా కూటమికి బయట నుంచి మద్దతిస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. తెలంగాణలో 7,65,000 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.